అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణలో 3 గ్రూపులు చేసిన తెలంగాణ సర్కార్ గ్రూప్ ఏలో ఉన్న వారికి 1% రిజర్వేషన్, గ్రూప్ బిలో ఉన్న వారికి 9% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దీంతో పాటు గ్రూప్ సిలో ఉన్న వారికి 5% రిజర్వేషన్ వర్తింపజేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణలో 3 గ్రూపులు చేసిన తెలంగాణ సర్కార్ గ్రూప్ ఏలో ఉన్న వారికి 1% రిజర్వేషన్, గ్రూప్ బిలో ఉన్న వారికి 9% రిజర్వేషన్ కల్పించింది. దీంతో పాటు గ్రూప్ సిలో ఉన్న వారికి 5% రిజర్వేషన్ వర్తింపజేసింది. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణలో 3 గ్రూపులు చేసిన తెలంగాణ సర్కార్ గ్రూప్ ఏలో ఉన్న వారికి 1% రిజర్వేషన్, గ్రూప్ బిలో ఉన్న వారికి 9%, దీంతో పాటు గ్రూప్ సిలో ఉన్న వారికి 5% రిజర్వేషన్ వర్తింపజేసింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు అమల్లోకి రానుంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. కాసేపటి క్రితమే ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ చైర్పర్సన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవో జారీ చేయడం జరిగింది. ఈ మొత్తం మీద ఎప్పుడెప్పుడు అంటానే ఎంతో మంది ప్రజలు, అంటే అనగారిన ప్రజలు, ఎస్సీలలో రిజర్వేషన్ అందకుండా
అన్యాయానికి గురవుతున్న ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆ సందర్భంగానే ఆ అసమానతలు ఏవైతే రిజర్వేషన్ ఫలాలు అందకుండా ఇంకా వెనుకబడుతున్నటువంటి ఎస్సీ మాదిగ ఉపకులాలు ఒక 30-40 సంవత్సరాల క్రితము మాదిగ దండోరా అని ఎంఆర్పిఎస్ వేదికగా ఆందోళన చేపట్టడం జరిగింది. ఎంఆర్పిఎస్ స్థాపించిన మందకృష్ణ మాదిగ ఈ ఉద్యమంలో మాదిగ జాతిని మాదిగ ఉపకులాలని అంతా ఏకం చేసి వర్గీకరణ కోసం పోరాడుతూ వచ్చారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఒక మార్గం ఏర్పడినట్లయింది. ఈ సందర్భంగా ఏకంగా సుప్రీంకోర్టులో తీర్పు వేగంగా రావడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే వాదన ఉందో, ప్రభుత్వం తరఫున వినిపించాల్సిన వాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని జాప్యం కాకుండా చూడాలని ప్రధానమంత్రిని కోరడం జరిగింది మందకృష్ణ మాదిగ. ఆ నేపథ్యంలోనే పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ ద్వారా ఈ సమాజానికి అంతటికి ప్రధానమంత్రి మోడీ ఒక మాట ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో న్యాయవాదుల ద్వారా తొందరగా దాని పరిష్కారం దిశగా నడిపించి తీర్పు ఇప్పిస్తాము, మా కృషి చేస్తాము, కేంద్ర ప్రభుత్వ వాదన వినిపిస్తాము, తీర్పు త్వరగా వచ్చేటట్లు చూస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఆ ప్రక్రియ ఒకటి ముగిసింది. ఆ సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే రాష్ట్రాలకు అధికారం ఉంది, రాష్ట్రాల పరిధిలోనే ఏ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రాలు వర్గీకరణ వాళ్లకు పరిస్థితులకు అనుకూలంగా వర్గీకరణ చేసుకోవచ్చు అని ఒక తీర్పు ఇవ్వడంతో మన కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్గీకరణ అమలుకు చర్యలు చేపట్టింది. గత అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడము, ఆ తర్వాత సంప్రదింపులు జరపడం, వివిధ ఏబిసిడి అంటే ఏబిసిడిగా వర్గీకరించి ఏబిసి 3 వర్గాలుగా విభజించి రిజర్వేషన్ల శాతాన్ని కేటాయించడం జరిగింది. ఆ రిజర్వేషన్ శాతం ఇప్పుడు అమలు అయ్యేందుకు జీవో కూడా విడుదలైంది. ఇక తర్వాత అమలులోకి వచ్చేసినట్లే అని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద సుదీర్ఘకాల పోరాటానికి అయితే ఒక పరిష్కారం దొరికినట్లే. జ్యోతి, థ్యాంక్ యూ శ్రీనివాస్.